నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. హాయ్ అండి, ఈవేళ పాల్గొన్న పౌర్ణమి. మన సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి క్షీరసాగర మదనం నుండి ఆవిర్భవించిన రోజు ఈరోజే. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని విశేషంగా అర్చించి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణానికి పాత్రులవడానికి ముఖ్యంగా కనకదార స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. అష్టలక్ష్ములతో శ్రీకరం శుభకరం విజయకారకం. ఆది ధాన్య ధైర్య ధన సంతాన విజయ విద్య గజలక్ష్ముల కరుణాకటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అని ఆదిలక్ష్మీ స్తోత్రం ప్రారంభమవుతుంది. జయ జయ హే మధుసూదన కామిని సదా పాలయమామంటూ ముక్తాయింపునిస్తుంది. ధాన్యలక్ష్మీదేవి మంగళదాయిని, అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుత, వేదమయి అయిన వైదిక రూపిణిగా భాషించిన తానే క్షీరసముద్భవ మంగళకారిణి తానే. జయకమలాసిని సద్గతిదాయని జ్ఞాన వికాసిని గానమయే అంటూ స్తుతించడం లక్ష్మీ జయంతిని మరెంతో ప్రవర్తితం చేస్తుంది. శ్రీ సిరి భార్గవి పద్మప్రియ ఇందిర ఏ పేరుతో పిలిచినా పలికే చల్లని తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం ఇమన్మంద కటాక్షలబ్ధ విభద్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా. శ్రీ మహాలక్ష్మీదేవి పలు స్థానాల్లో స్థిరంగా ఉంటుందని పురాణాలు వర్ణిస్తున్నాయి. ఆవు పాలు, తాజా పూలు, దీపం, ధనం, ధాన్యం తదితరాలను ఉదహరిస్తున్నాయి. ఎప్పుడు నిజం పలికే వారికి అమ్మవారి అనుగ్రహం సదా ఉంటుంది. తల్లిదండ్రులను, గురువులను, ఇతర పెద్దలను గౌరవించే వారి దగ్గర కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. లక్ష్మి అనే పదంలోనే లక్ష్యం ఉంది. ఈ పాల్గొన పౌర్ణమి శ్రీ మహాలక్ష్మి జయంతి రోజున ప్రతి ఇల్లు సిరి సంపదలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని శ్రీ మహాలక్ష్మీదేవిని ఆకాంక్షిస్తూ శ్రీ మహాలక్ష్మీర్ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీర్ నమోస్తుతే, శ్రీ మహాలక్ష్మీదేవే నమః.